Hello students, welcome to LTX classes. Welcome to economic survey. Welcome to economic survey chapter 2. So chapter 1 already మనం కవర్ చేసేసాం. So let's get into chapter 2 now. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ అసెట్ క్వాలిటీ ఆఫ్ బ్యాంక్స్. బ్యాంక్స్ యొక్క అసెట్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, బ్యాంక్స్ యొక్క అసెట్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ అన్ అసెట్? బ్యాంక్ పరిభాషలో అసెట్ అంటే అర్థం ఏంటి? ఇన్కమ్ తెచ్చేదాన్ని మనం అసెట్ అంటాం. సో బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్స్ అనేవి అసెట్స్ అవుతాయి. అలాగే బ్యాంక్ ఏదైనా బాండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుంటే వాటిని కూడా మనం అసెట్స్ అని చెప్పి అనొచ్చు. సో ఆ అసెట్ క్వాలిటీ ఏమైందని చెప్తోంది ఆర్టికల్? అసెట్ క్వాలిటీ అనేది పెరిగింది, అసెట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యింది అని మనకి ఇంప్రూవ్ అయ్యిందని చెప్పేసి ఆర్టికల్ చెప్తోంది. సో దీంట్లో మీరు గమనిస్తే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో GNPA, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ అడ్వాన్సెస్, అది డిక్లైనింగ్ ట్రాజెక్టరీలో ఉంది అంటున్నాడు. సో GNPA బై గ్రాస్ అడ్వాన్సెస్ అంటే టోటల్ లోన్స్ అని అర్థం. ఇంటూ 100 వేస్తే వచ్చేదాన్నే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో అంటాం. ఇది 2021లో 7.3% ఉంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ 24లో 2.6% ఉంది. నౌ ఇట్ ఈస్ 2.6%. సో మనకి అంటే ఏమైంది, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో అనేది తగ్గింది. మరి ఇది తగ్గడం మంచిదా చెడ్డదా? అబ్సల్యూట్లీ ప్లస్. ఎందుకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి? ఇందాకే చెప్పాను, అసెట్ అంటే ఏంటి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్ అని. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే అర్థం ఏంటి? మొండి బకాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే మొండి బకాయిలు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బకాయిలు, అంటే టైంకి రాని లోన్స్ని మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే టైంకి పేమెంట్స్ రావో. మరి ఎటువంటి వాటి నాన్ పర్ఫార్మింగ్ అంటామంటే మోర్ దాన్ 90 డేస్ దాటిపోయినప్పటికీ, అంటే నీ ఈఎంఐ నువ్వు పే చేయాల్సిన డ్యూ డేట్ వచ్చి 90 డేస్ దాటినప్పటికీ కూడా ఇంకా అటు ఇంట్రెస్ట్ కానీ ఇటు అసలు కానీ పేమెంట్ రాకపోతే దెన్ యూ క్వాలిఫై ఆర్ కేటగరైజ్ దట్ అసెట్ యాజ్ ఎ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటే బ్యాంక్స్ స్ట్రగుల్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే లోన్స్లో మొండి బకాయిలు పెరిగిపోతే బ్యాంక్స్ స్ట్రగుల్ అవుతాయి. సో అది మనకి ఎలా తెలుస్తుంది అవి ఎంత ఉన్నాయి అనేది? GNPA రేషియో ద్వారా తెలుస్తుంది, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో ద్వారా. అంటే ఆ బ్యాంక్ యొక్క టోటల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్నిటిని మనం న్యూమరేటర్లో పెట్టి డినామినేటర్లో టోటల్ అడ్వాన్సెస్ అంటే ఆ బ్యాంక్ ఇచ్చిన టోటల్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అన్ని కింద పెట్టి ఇంటూ 100 వేస్తే వచ్చేది గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో. సో ఈ రేషియో అనేది మీరు గమనిస్తే ఒక డిక్లైనింగ్ ట్రెండ్ కనిపిస్తుంది. 2021 మార్చిలో 7.3% ఉంటే సెప్టెంబర్ 24లో 2.6% ఉంది. విచ్ మీన్స్ బ్యాడ్ అసెట్స్ అనేవి తగ్గుతున్నాయి, లేదా ఓవరాల్ అసెట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని మనకి దీని ద్వారా తెలుస్తుంది. రైట్ సైడ్ మీరు గమనిస్తే ఇంప్రూవ్మెంట్ ఇన్ ది ప్రాఫిటబిలిటీ ఆఫ్ SCBs. SCB అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ప్రాఫిటబిలిటీలో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అది ఎలా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? రిఫ్లెక్టెడ్ ఇన్ రైజింగ్ రిటర్న్ ఆన్ అసెట్స్, ROA, రిటర్న్ ఆన్ అసెట్స్. ఏవైతే మనకి ఈ డాక్యుమెంట్లో కనిపిస్తాయో ఈ రేషియోస్, GNPA రేషియో కావచ్చు, ROA కావచ్చు, వీటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అందుకే ఇక్కడ ఏవైతే హైలైట్ చేశారో వాటిని మనం డిస్కస్ చేద్దాం. సో ROA అంటే ఏంటమ్మా? రిటర్న్ ఆన్ అసెట్స్. సో బేసిక్గా ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? న్యూమరేటర్లో వచ్చేసి నెట్ ప్రాఫిట్ లేదా నెట్ ఇన్కమ్. న్యూమరేటర్లో నెట్ ఇన్కమ్ అంటే ట్యాక్స్లు అన్నీ పోగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటాం, ప్యాట్ అంటాం. అది న్యూమరేటర్లో వేసి డినామినేటర్లో ఓకే యావరేజ్ టోటల్ అసెట్స్, ATA, యావరేజ్ టోటల్ అసెట్స్ వేస్తే వచ్చేదాన్ని మనం రిటర్న్ ఆన్ అసెట్స్ ఇంటూ 100 వేస్తే వచ్చేదాన్ని మనం రిటర్న్ ఆన్ అసెట్స్ అని చెప్పేసి అంటాం. సో బ్యాంకులకి అసెట్స్ అంటే ఏం చెప్పాను? లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, అలాగే బ్యాంక్ యొక్క ఫిక్స్డ్ అసెట్స్, వాళ్ళ యొక్క బిల్డింగ్స్, ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా కూడా అసెట్స్ కిందకు వస్తుంది. ఆ అసెట్స్కి బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్లో అంటే వాళ్ళ ఆస్తులు ఎంత, అప్పు ఎంత అని చెప్పి రిఫ్లెక్ట్ చేసే షీట్ని మనం బ్యాలెన్స్ షీట్ అంటాం. అందులో మెన్షన్ చేస్తారు అసెట్స్ ఎంత అని. సో ఆ అసెట్స్ అనేది ఇయర్ బిగినింగ్లో ఎంత, ఇయర్ ఎండింగ్లో ఎంత, రెండింటికి యావరేజ్ చేస్తే యావరేజ్ టోటల్ అసెట్స్ వస్తుంది. అంటే ఇయర్ గడిచే కొద్దీ అసెట్స్ పెరగచ్చు. సో ఇయర్ బిగినింగ్కి
ఇయర్ ఎండింగ్కి లేదా లాస్ట్ ఇయర్ ఎండింగ్కి ఈ ఇయర్ బిగినింగ్కి అలా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? అలా తీసుకొని మనం వేస్తే దానికి బై 2 వేస్తే వచ్చేదాన్నే యావరేజ్ టోటల్ అసెట్స్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ బిగినింగ్లో దాని అసెట్స్ ఎక్స్ అనుకుంటే, ఇయర్ ఎండింగ్లో అసెట్స్ వై అనుకుంటే యావరేజ్ టోటల్ అసెట్స్ ఎక్స్ ప్లస్ వై బై 2 అవుతుంది. అది మనకి డినామినేటర్, అది యావరేజ్. న్యూమరేటర్లో నెట్ ఇన్కమ్ లేదా నెట్ ప్రాఫిట్ వేస్తాం. అలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని రిటర్న్ ఆన్ అసెట్స్ అని చెప్పేసి అంటాం. ఆ రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది ఏ ట్రాజెక్టరీలో ఉంది? ఇట్ ఈజ్ రైజింగ్ ట్రాజెక్టరీ. మార్చ్ 21లో 0.7% ఉంటే సెప్టెంబర్ 24లో 1.4% ఉంది. సో బ్యాంక్స్ యొక్క ప్రాఫిటబిలిటీ అనేది పెరుగుతోంది. అంటే వాళ్ళు అసెట్స్ అంటే అర్థం ఏంటమ్మా, వాళ్ళు ఏవైతే రిసోర్సెస్ డిప్లాయ్ చేశారో దాని మీద దే ఆర్ ఏబుల్ టు జనరేట్ మోర్ ఇన్కమ్, ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతున్నారు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీ ఉంది, ఒక పెద్ద బిల్డింగ్ పెట్టారు, చాలా పెద్ద కమర్షియల్ స్పేస్లో పెద్ద ల్యాండ్ కొని దాని మీద ఒక బిల్డింగ్ పెట్టారు. బిల్డింగ్ పెట్టి అంటే రఫ్లీ ఒకసారి ఒక 10 కోట్ల రూపాయలు అసెట్స్ పెట్టుబడి పెట్టారు. 10 కోట్ల రూపాయలు పెడితే వాళ్ళకి ఇయర్ అయ్యేసరికి 50 లక్షలు వచ్చింది. సో 50 లక్షలు మాత్రమే వచ్చింది. 10 కోట్ల రూపాయల అసెట్స్ ఎంత జనరేట్ చేస్తున్నాయి? 50 లక్షలు మాత్రమే. అదే పక్కన ఇంకొకడు 5 కోట్లే పెట్టుబడి పెట్టాడు, అన్ని రకాల అసెట్స్ కోసం 5 కోట్లే పెట్టాడు, కానీ వాడు 50 లక్షలు జనరేట్ చేశాడు. అప్పుడు ఎవరిది బెటర్ ఉంటుంది? ROI పక్కన ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా 50 లక్షలే జనరేట్ చేసినప్పటికీ కూడా మొదటి వాడు ఎక్కువ అసెట్స్ మీద 50 లక్షలు జనరేట్ చేశాడు, రెండో వాడు తక్కువ అసెట్స్ మీదే జనరేట్ చేశాడు. అంటే రెండో వాడిది మోర్ ఎఫిషియెంట్ బిజినెస్, అంటే తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ తీసుకురాగలుగుతున్నాడు అని అర్థం. తక్కువ అసెట్స్ పైన ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతున్నాడు అని అర్థం. సో ఏ బ్యాంక్ అయితే తక్కువ అసెట్స్ పైన ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతుందో అది బాగా ఎఫిషియెంట్గా ఉంది అని అర్థం. సో ఇక్కడ కనిపిస్తుంది అన్ని బ్యాంకులకి కలిపిన యావరేజ్. ఇది 0.7% 21లో ఉంటే ఇప్పుడు 1.4%కి ఇంప్రూవ్ అయింది. అంటే ఓవరాల్గా ప్రాఫిటబిలిటీ అనేది పెరిగింది అని దీని యొక్క అర్థం. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ డేటా అంతా ఎక్కడ తీసుకున్నారు? RBI వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ నుంచి ఈ డేటా తీసుకోవడం అనేది జరిగింది. సో వీ హెవ్ డిస్కస్డ్ 2 కాన్సెప్ట్. GNPA డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది, అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది అప్వర్డ్ ట్రెండ్లో ఉంది. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ రేషియో పైన అడగొచ్చు, ట్రెండ్స్ పైన కూడా అడగొచ్చు. ఈ రేషియో పెరుగుతోంది లేదా తగ్గుతోంది అని అడగొచ్చు, దాన్ని ట్రెండ్ అంటాం. లేదా ఆ రేషియో గురించి థియరిటికల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ కూడా మీకు అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? అండ్ చూస్తూ ఇంకా లైక్ చేయని వాళ్ళు ఫస్ట్ హిట్ ద లైక్ బటన్. మీరు క్లాస్ నచ్చుతోంది, బాగా చెప్తున్నారు సార్ అనిపిస్తే ఫస్ట్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, దెన్ కంటిన్యూ లిజనింగ్. నౌ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ స్లైడ్ ఈజ్ బ్యాంక్ క్రెడిట్ స్టడీ. క్రెడిట్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్ వాళ్ళు డిఫరెంట్ కస్టమర్స్కి పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, ఆటో లోన్స్, ఏవేవైతే లోన్స్ ఉన్నాయో అన్ని రకాల లోన్స్ ఓవరాల్గా వాళ్ళు ఇచ్చే ఆ అమౌంట్ ఎవరైతే వాళ్ళు ఎంత లెండ్ చేస్తున్నారో అదంతా కలిపి మనం బ్యాంక్ క్రెడిట్ అని చెప్పేసి అంటాం. సో ఈ బ్యాంక్ క్రెడిట్ అనేది ఎలా ఉందంటే స్టడీగా ఉంది అంటున్నారు, విచ్ మీన్స్ ఇట్ ఈస్ గుడ్, గ్రో అవుతుంది. మీరు ఒకసారి గమనిస్తే FY20 నుంచి నవంబర్ 24 వరకు చూస్తే అగైన్ ఒక రైజింగ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తున్న లోన్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి అంటే ఎస్, రైజింగ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది, స్లైట్లీ ఇంక్రీజింగ్. ఇక్కడ మీకు పర్సంటేజ్ కూడా చూపించారు, అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇన్ బ్యాంక్ క్రెడిట్. ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే బ్యాంక్ క్రెడిట్లో ఎంత గ్రోత్ ఉందనేది మనకి పర్సంటేజ్ పరంగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ FY20లో పెరిగింది, FY21లో 5.6% పెరిగింది, FY22లో 8.6% పెరిగింది, FY23లో 15% పెరిగింది, FY24లో 16.3% పెరిగింది, FY25 ఇంకా కంప్లీట్ కాలేదు, ఇప్పుడు కూడా బాగానే ఉంది. ఏప్రిల్లో 15.3, ఆగస్ట్లో 15, సెప్టెంబర్లో 14.4, నవంబర్లో 11.8. సో ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా క్రెడిట్ గ్రోత్ అనేది బాగుందని మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ మెన్షన్డ్ హియర్. దిస్ ఈజ్ బ్యాంక్ క్రెడిట్ అండ్ దిస్ ఈజ్ గ్రోత్. ట్రెండ్స్ అడుగుతారు, బ్యాంక్ క్రెడిట్ గ్రో అయిందంటే ఎస్ గ్రో అయ్యింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే డెవలప్మెంట్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్. క్యాపిటల్ మార్కెట్ డెవలప్మెంట్ గురించి నెక్స్ట్ స్లైడ్ ఇవ్వడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇండియన్ యూనియన్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే అఫీషియల్ బడ్జెట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన PDF ఇది, దాంట్లోంచి డైరెక్ట్గా చెప్తున్నాను. సో క్యాపిటల్ మార్కెట్స్ అంటే అర్థం ఏంటి? మీకు
ఫినాన్షియల్ మార్కెట్స్లో 2 కేటగిరీస్ మాట్లాడతాం, మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్. మనీ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్, అంటే లెస్ దాన్ 1 ఇయర్ టెన్యూర్ ఉన్న ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ట్రేడ్ అయ్యే మార్కెట్ మనీ మార్కెట్, లైక్ ట్రెజరీ బిల్స్ ఇలాంటివన్నీ కూడా. సో ఒక ట్రెజరీ బిల్ ఇష్యూ చేశారంటే దాని మెచ్యూరిటీ పీరియడ్ లెస్ దాన్ 1 ఇయరే ఉంటుంది, 1 ఇయర్ లోపే ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మనకి బిల్ ఆఫ్ డిస్కౌంట్ అంటారు, రకరకాల బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం, సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటాం. వీ హ్యావ్ మెనీ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి చాలా ఉంటాయి. అయితే ద అదర్ వన్ ఈజ్ క్యాపిటల్ మార్కెట్. సో క్యాపిటల్ మార్కెట్ అంటే మోర్ దాన్ 1 ఇయర్, అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇయర్, 365 days నుంచి అండ్ అబవ్ ఉంటే అది క్యాపిటల్ మార్కెట్. సో ఏది అబవ్ టెన్యూర్ మెచ్యూరిటీ పీరియడ్ అనేది. సో మీకు స్టాక్ మార్కెట్ తీసుకున్నారనుకోండి, అలాగే బాండ్ మార్కెట్ తీసుకున్నారనుకోండి, ఇవన్నీ కూడా మనకి స్టాక్ మార్కెట్, బాండ్ మార్కెట్ ఇవన్నీ మనీ మార్కెట్లో క్యాపిటల్ మార్కెట్లోకి వస్తాయి. సో బేసికల్గా క్యాపిటల్ మార్కెట్ డీల్స్ విత్ లాంగ్ టర్మ్ అసెట్స్ లేదా లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ సెక్యూరిటీస్ యొక్క ట్రేడింగ్ని డీల్ చేసేది, వాటికి ఇష్యూయన్స్ ట్రేడింగ్ అన్నింటిని డీల్ చేసేది క్యాపిటల్ మార్కెట్ అని చెప్తాము. షార్ట్ టర్మ్ లేదా లెస్ దాన్ 1 ఇయర్ టెన్యూర్ ఉండే వాటిని డీల్ చేసేదాన్ని మనం మనీ మార్కెట్ అని చెప్తాం. అయితే క్యాపిటల్ మార్కెట్లో లాస్ట్ 1 ఇయర్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూద్దాం. పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయి ఇన్ ద లాస్ట్ 1 ఇయర్. సో ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ ఇచ్చారు, మీరు ఒకసారి గమనించండి. 11.1 lakh crore mobilized from primary markets during April to December 2024, which is 5% more than amount mobilized in FY24. సో ఇక్కడ ఏం చెప్పాడు, 11.1 lakh crores మొబిలైజ్ చేశారు. మొబిలైజ్ చేయడం అంటే మోహరించారు లేదా జనరేట్ చేశారు, రప్పించారు. ఎక్కడి నుంచి? ప్రైమరీ మార్కెట్స్. క్యాపిటల్ మార్కెట్స్లో మళ్ళీ మీరు ప్రైమరీ మార్కెట్స్, సెకండరీ మార్కెట్స్ అంటాం. ప్రైమరీ మార్కెట్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఫస్ట్ టైం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇష్యూ చేసింది, IPO అంటాం కదా. సో ఫస్ట్ టైం ఒక కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ అయ్యి కంపెనీ యొక్క షేర్స్ని ప్రజలకి సేల్కి పెట్టి, ఓకే, దాన్నే ఇనీషియల్ అంటే మొదటిసారి పబ్లిక్కి ఆఫరింగ్. ఏం ఆఫర్ చేస్తున్నాం? షేర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇలా ఆఫర్ చేయడం ద్వారా అదేం చేస్తుంది? తన షేర్స్ అమ్మి మనీని మొబిలైజ్ చేస్తుంది. అట్లాంటి మొబిలైజేషన్స్ అన్నీ కలుపుకుంటే 11.1 lakh crores మొబిలైజ్ చేశాయంట కంపెనీస్. ఇందులో ప్రధానంగా మనం మాట్లాడేది IPOs. స్టాక్ మార్కెట్లో ఈ IPOs గురించే మాట్లాడతాం. సో అలాంటివన్నీ IPOs ద్వారా ఇలా కంపెనీస్ వాళ్ళ షేర్స్ని ఇష్యూ చేయడం ద్వారా 11.1 lakh crores మొబిలైజ్ చేశారు. అలాగే బాండ్ మార్కెట్లో తీసుకుంటే గవర్నమెంట్ ఫస్ట్ టైం వాళ్ళ బాండ్స్ని ఇష్యూ చేసినప్పుడు అది ప్రైమరీ మార్కెట్ అవుతుంది. ఎనీథింగ్ దట్ ఈస్ ఇష్యూడ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రైమరీ అవుతుంది. ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత అది మళ్ళీ అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి కదా, దట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ సెకండరీ మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ LTX క్లాసెస్ ఉంది, LTX క్లాసెస్ డిసైడ్స్ టు ఆఫర్ ఇట్ షేర్స్ అనుకోండి. LTX క్లాసెస్ తన షేర్స్ని ఆఫర్ చేద్దాం అనుకుందాం. ఇప్పుడు నేను నా కంపెనీ షేర్స్ని ఆఫర్ చేస్తే, సేల్కి పెడితే, మొట్టమొదటిసారి పెడితే, దెన్ ఐఎమ్ రిఫరింగ్ టు ప్రైమరీ మార్కెట్. వన్స్ నా కంపెనీ షేర్స్ అనేవి ఇష్యూ చేసిన తర్వాత, కొంతమంది కొనుక్కున్న తర్వాత, మై కంపెనీ షేర్ ఈజ్ లిస్టెడ్ ఆన్ ఎనీ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ BSE కానీ NSE కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మీద లిస్ట్ అవుతుంది. సో లిస్ట్ అయినప్పుడు నా కంపెనీ షేర్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు అక్కడ ఎవరికైనా అమ్మాలంటే అమ్ముకోవచ్చు, మొదటిసారి కొనుక్కోలేకపోయిన వాళ్ళు మళ్ళీ కొనాలంటే కొనుక్కోవచ్చు. అంటే మొదటిసారి ఇష్యూ చేసినప్పుడు పార్టిసిపేట్ చేయకుండా తర్వాత లావాదేవీల్లో ట్రాన్సాక్షన్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ సెకండరీ మార్కెట్ పార్టిసిపెంట్స్ అంటాం. ఓకేనా? మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రియల్ ఎస్టేట్ ఆయన తీసుకుంటే, ఒక భూమి తీసుకున్నాడు, ఒక వ్యవసాయ భూమి తీసుకొని దాన్ని ప్లాట్ల కింద మార్చేసి ఫస్ట్ టైం హీ సోల్డ్ ఇట్. ఫస్ట్ టైం సెల్లింగ్ ప్రైమరీ అనుకోండి. ఒకసారి కొనేసుకున్న వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడాలు కొనుగోలు జరుగుతూనే ఉంటాయి కదా, అదంతా సెకండరీ అనుకోండి. వి యూజ్ ఇట్ ఫర్ దిస్ రియల్ ఎస్టేట్ కోసం వాడాం, బట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. సో ఈ ప్రైమరీ మార్కెట్ నుంచి 11.1 lakh crores మొబిలైజ్ చేశారంట ఏప్రిల్ టు డిసెంబర్ 24 పీరియడ్లో 11.1 lakh crores మొబిలైజ్ చేశారు, విచ్ ఈస్ 5% మోర్ దాన్ ది అమౌంట్ మొబిలైజ్డ్ ఇన్ FY24. మొత్తం ఫినాన్షియల్ ఇయర్లో ఎంత మొబిలైజ్ చేశారో దానికంటే 5% ఎక్కువ ఈ ఏప్రిల్ టు డిసెంబర్ పీరియడ్లోనే మొబిలైజ్ చేయడం జరిగింది. ఇది 1 డేటా పాయింట్. ఓకే, స్టాక్ మార్కెట్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయని అర్థం. అలాగే నెంబర్ ఆఫ్ IPOs ఇప్పుడే చెప్పాను, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఒక కంపెనీ ఫస్ట్ టైం ప్రైవేట్ నుంచి తన కంపెనీ షేర్స్ని పబ్లిక్కి సేల్కి పెడితే దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. సో నెంబర్ ఆఫ్ IPOs ఇంక్రీజ్ టు 259 ఇన్ ఏప్రిల్ టు డిసెంబర్ 24. ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2024లో
ఈ ఏప్రిల్ టు డిసెంబర్ 2024 పీరియడ్లో నెంబర్ ఆఫ్ ఐపీఓస్ 259కి పెరిగాయి ఫ్రమ్ 196 ఇన్ ఏప్రిల్ టు డిసెంబర్ 23. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి ఎంతమ్మా 32.1% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది ఐపీఓస్ విషయంలో, విత్ ఫండ్స్ రైజ్డ్ ట్రిప్లింగ్ టు 1,53,987 crores ఫ్రమ్ 53,023 crore ఇన్ ది సేమ్ పీరియడ్. ఇదే పీరియడ్లో లాస్ట్ ఇయర్ 53,023 కోట్లు మాత్రమే మొబిలైజ్ చేస్తే ఈ సంవత్సరం 1,53,987 కోట్లు మొబిలైజ్ చేయడం అనేది జరిగింది. సో చాలా ఎక్కువ అమౌంట్ అనేది ఇక్కడ మొబిలైజ్ చేశారు. ఈ 1,53,987 అనేది ఐపీఓస్ ద్వారా ఈ 11.1 అని రాశారు. మరి అదేంటి అంటే ఈ 1,53,987 కాకుండా రిమైనింగ్ అంతా గవర్నమెంట్ బాండ్స్ ఫస్ట్ టైం ఇష్యూ చేయడం ద్వారా గెయిన్ చేసింది కూడా మనకి ప్రైమరీ మార్కెట్ కిందకి వస్తుంది. నెక్స్ట్, ఇండియాస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో స్టూడ్ ఎట్ 136% at the end of December 24, far higher than other emerging market economies అని రాశారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది, స్టాక్ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, ప్రతి కంపెనీ యొక్క షేరు మార్కెట్లో దానికి ఒక ప్రైస్ ఉంటుంది. సో కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ వేసామనుకోండి, షేర్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ వేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. అలాగే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన అన్ని కంపెనీల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే అన్ని కంపెనీల యొక్క షేర్లు మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని ఓవరాల్ కంట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. దట్ డివైడెడ్ బై జీడిపి వేస్తే 136% వచ్చిందంట, విచ్ ఈస్ వెరీ గుడ్ అని అర్థం. బేసిక్గా జీడిపి కంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే, సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఓవర్ వాల్యూడ్. అంటే మన ఇండియన్ కంపెనీస్కి రికగ్నైజ్ చేశారు. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో కావచ్చు, ఓవరాల్గా కావచ్చు, ఇండియన్ కంపెనీస్కి రికగ్నిషన్ ఉంది, వాటికి వాల్యూ ఉందని భావించి వాటికి పెట్టాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు పెట్టి కొంటున్నారు అని అర్థం. ఎనీథింగ్ మోర్ దాన్ 100% ఉంటే ఓవర్ వాల్యూడ్ అని అర్థం. ఓవర్ వాల్యూడ్ అంటే అర్థం ఏంటి? దానికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు అని. సో అది మార్కెట్ క్యాపిటలైజేషన్ కదా, అంటే రికగ్నిషన్ బాగుంది అని అర్థం అనమాట. అదర్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ కంటే మన మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో చాలా బాగుంది. రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ రోజ్ బై 33% టు 18.5 crore at the end of December 24 on a year on year basis. డీమ్యాట్ అకౌంట్స్ మీరు గమనిస్తే 33% పెరిగాయి. డీమ్యాట్ అకౌంట్స్ దేనికి? స్టాక్ మార్కెట్లో మనం పార్టిసిపేట్ చేయడానికి, షేర్స్ కొనడానికి, అమ్మడానికి, మనకి ఇంట్లోంచే చేయడానికి మనకి పనికొచ్చేది డీమ్యాట్ అకౌంట్. ఈ డీమ్యాట్ అకౌంట్స్ విపరీతంగా పెరిగాయి, 33% పెరిగాయంట. 18.5 crore డీమ్యాట్ అకౌంట్స్ ప్రస్తుతానికి ఉన్నాయి డిసెంబర్ 24కి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద గమనిస్తే 33% పెరిగింది, అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అంత ఎక్కువగా పెరిగిందని అర్థం. అలాగే నెంబర్ ఆఫ్ యూనిక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ డబుల్డ్ ఫ్రమ్ 2.9 crore in FY21 to 5.6 crore యాజ్ ఆఫ్ డిసెంబర్ 24. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, యూనిక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అంటే డిఫరెంట్ పీపుల్. నేనే నాలుగు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలనుకున్నాను, 4 సార్లు కౌంట్ చేయరు, నన్ను ఒకసారి కౌంట్ చేస్తారు. అలా ఒక సింగిల్ కానీ 10 కానీ 20 కానీ 30 కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన యూనిక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ నెంబర్ కూడా మనకి 2.9 crore నుంచి ఎంత పెరిగింది? 5.6 crore పెరిగింది. డిసెంబర్ 2024 నాటికి 5.6 crore పెరగడం అనేది జరిగింది. అలాగే మంత్లీ యావరేజ్ ఎస్ఐపి ఫ్లోస్, monthly average gross SIP flows more than doubled in the last 3 years from 0.1 lakh crore in FY22 to 0.23 lakh crore as of December 24. SIP ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్లో జనరల్గా డబ్బు పెట్టే వాళ్ళు ఏంటంటే ఒకేసారి పెట్టకుండా ప్రతి నెల కొంత అమౌంట్ 5,000, 10,000, 1,000 రూపాయలు మనకి ఎంత కుదిరితే అంత పెడుతూ ఉంటారు, మనకి ఎంత వీలైతే అంత పెడుతూ ఉంటారు. దాన్నే మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అంటాం. సో ఈ ఎస్ఐపి దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఎంత ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్లోను స్టాక్ మార్కెట్స్లోను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారనేది తెలుస్తుంది. ఈ ఎస్ఐపి ఫ్లోస్ అనేవి పెరిగాయి లాస్ట్ 3 yearsలో, మోర్ దాన్ డబల్ అయ్యాయి. 0.1 lakh crore నుంచి 0.23 lakh crores అది పెరగడం అనేది జరిగింది. సో ఎక్కువ మంది మార్కెట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని దీని ద్వారా మనం చెప్పొచ్చు. అండ్ ఇంకా ఫైనల్గా ఇట్ స్పోక్ అబౌట్
రూరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ అడ్వాన్సింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని అడ్వాన్స్ చేయడానికి అంటే ముందుకు తీసుకెళ్లే విషయంలో రూరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి అని చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అర్థం ఏంటి? అందరికీ, రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, పేదవాడు కావచ్చు, డబ్బు ఉన్నవాడు కావచ్చు, అందరికీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందుబాటులో ఉండాలి, వాళ్ళు యూటిలైజ్ చేస్తూ ఉండాలి, మంచి క్వాలిటీ సర్వీసెస్ అందుబాటులోకి రావాలి. దానికి ఆ ప్రయత్నంలో రూరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయంట. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వెరీ స్ట్రాంగ్ ఎంఫసిస్, చాలా ఎక్కువగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పైన ఎంఫసైజ్ చేసింది. అది మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆర్బీఐస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఫ్రమ్ 53.9 in March 2021 to 64.2 in March 2024. మార్చ్ 2021లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనేది ఆర్బీఐ వాళ్ళది 53.9 ఉంటే ఇప్పుడు 64.2 ఉంది. లేటెస్ట్ డేటా ఏంటి మనకి 64.2. ఇప్పుడు మార్చ్ 25లో మళ్ళీ కొత్తది వస్తుంది, అది ఇంకా రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి యాజ్ ఐఎమ్ స్పీకింగ్ రైట్ నౌ మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ లేటెస్ట్ వాల్యూ 64.2 విచ్ ఇస్ మచ్ హయ్యర్ దాన్ వాట్ ఇట్ వాజ్ ఇన్ 2021. అయితే ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనేది మనకి ఎవరు రిలీజ్ చేస్తారో? ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. సో ఈ ఇండెక్స్ మనకి 0 నుంచి 100 వరకు రేంజ్ ఉంటుంది. 0 ఉందంటే కంప్లీట్ ఎక్స్క్లూజన్, అసలు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది లేదు, అంటే ఎవరికి కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ అందుబాటులో లేవు అని అర్థం. 100 ఉంది అంటే కంప్లీట్ ఇంక్లూజన్, అంటే దేశంలో ఉన్న అందరికీ ప్రాపర్గా ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి అందుతున్నాయి, అసలు ఎక్కడా కూడా తేడా లేదు అనేది అర్థం. సో ఇది 3 పారామీటర్స్ బట్టి ఈ వాల్యూ అనేది తీసుకొస్తారు. సో ఆ 3 పారామీటర్స్ మనకి ఏంటంటే ఒకటి యాక్సెస్, 2 యూటిలైజేషన్ లేదా యూసేజ్ అంటాం, యూసేజ్, 3వది క్వాలిటీ పారామీటర్. సో యాక్సెస్కి వచ్చేసి 35% వెయిటేజ్ ఇచ్చారు, యూసేజ్కి 45% వెయిటేజ్ ఇచ్చారు, అండ్ క్వాలిటీకి 20% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో 35% వెయిటేజ్. యాక్సెస్ అంటే అర్థం ఏంటమ్మా? అవైలబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ప్రజలకి ఫైనాన్షియల్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయా లేదా, ఇది ఎలా తెలుస్తుంది? మీ ఊర్లో బ్రాంచ్ ఉందా, ఏటీఎం సర్వీస్ ఉందా, ఓకే, బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉన్నారా? బిజినెస్ కరెస్పాండెంట్ అంటే పెద్ద పెద్ద బ్రాంచుల తరపున వీళ్ళు పనిచేస్తారు. బాగా రూరల్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఒక చిన్న కౌంటర్ పెట్టి అక్కడ అకౌంట్లు ఓపెన్ చేయించి బ్యాంక్ తరపున, ఎస్బీఐ తరపున, అక్కడ బ్రాంచ్ ఉండదు కానీ బ్రాంచ్ తరపున వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. దూరంగా ఉన్న బ్రాంచ్ తరపున వీళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేస్తారు. అలాంటి వాటిని బిజినెస్ కరెస్పాండెంట్స్ అంటారు. వాళ్ళు ఉన్న మనకి పనులు అవుతాయి. ఇవన్నీ అవైలబుల్గా ఉంటే మనకి యాక్సెస్ ఉన్నట్టు. సెకండ్ థింగ్ యూసేజ్ అంటే అర్థం ఏంటి? మన ఊర్లో బ్యాంక్ ఉంది కానీ మనం డిపాజిట్ చేస్తున్నామా చేయట్లేదా, దాన్ని వాడుతున్నామా వాడట్లేదా, లోన్స్ తీసుకుంటున్నామా లేదా, డ్రాఫ్ట్ సర్వీసెస్, చెక్, ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్ని యూజ్ చేస్తున్నామా లేదా అనేది యూసేజ్. 3వది క్వాలిటీ అంటే కన్జ్యూమర్స్కి అసలు ఈ ప్రొడక్ట్స్ పైన అవగాహన ఉందా లేదా, మ్యూచువల్ ఫండ్ అంటే తెలుసా, డిపాజిట్స్ అంటే తెలుసా, లోన్స్ అంటే తెలుసా. 2వది కస్టమర్ ప్రొటెక్షన్, వాళ్ళకున్న రైట్స్ ఏంటో వాళ్ళకి తెలుసా, అలాగే వాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో తెలుసా. క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, అన్నీ ఉండడం వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబుల్గా ఉండడం యాక్సెస్, ఉండిన వాడుతున్నారా లేదా అనేది యూసేజ్. వాడుతున్నారు ఓకే, బట్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఎలా ఉంది అనేది 3వ పారామీటర్ క్వాలిటీ. ఈ 3 పారామీటర్స్కి ఈ వెయిటేజ్లు ఇచ్చారు. ఈ వెయిటేజ్ని బేస్ చేసుకొని మనకి ఓవరాల్గా ఇండెక్స్ వాల్యూ వస్తుంది. అది మార్చ్ 24లో మనకి ఎంత ఉంది? 64.2. మార్చ్ 24లో దాని వాల్యూ 64.2 ఉందని మనం చెప్తున్నాం. బాగా పెరిగింది అని అంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఎకనామిక్ సర్వే చాప్టర్ 2 చెప్తుంది. వీళ్ళకి 22,069 బ్రాంచులు ఉన్నాయి 700 డిస్ట్రిక్ట్స్లో అక్రాస్ 26 స్టేట్స్ అండ్ 3 యూటీస్. మొత్తం అన్ని బ్యాంకుల బ్రాంచుల్లో 14% షేరు మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్దే అని చెప్పొచ్చు. రూరల్ బ్యాంక్స్ మాత్రమే తీసుకుంటే, రూరల్ బ్రాంచెస్ మాత్రమే తీసుకుంటే 30% షేర్ వీళ్ళదని చెప్పొచ్చు. ఓన్లీ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లోనే వీళ్ళకి 92% బ్రాంచెస్ ఉంటాయి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ పెద్ద పెద్ద సిటీస్లో వీళ్ళకి బ్రాంచెస్ ఉండవు. వీళ్ళకి ఉండేవన్నీ అంటే 92% ఆఫ్ దేర్ బ్రాంచెస్ ఆర్ ఇన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లోనే 92% ఆఫ్ దేర్ బ్రాంచెస్ ఉన్నాయి అనేది మనకి కనిపిస్తుంది. ఈ రకంగా ఆర్ఆర్బీస్ రూరల్ ఏరియాస్కి బ్యాంకింగ్ సర్వీసెస్ అందించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. 6.6 lakh crore డిపాజిట్స్ ఉన్నాయంటే మొత్తం
31.3 crore డిపాజిట్ అకౌంట్స్ వీళ్ళ దగ్గర ఓపెన్ అయ్యాయి. 3.2% షేర్ ఇన్ డిపాజిట్ అమౌంట్. అన్ని బ్యాంకుల డిపాజిట్ అమౌంట్స్లో ఆర్ఆర్బీస్ యొక్క షేర్ ఎంత? 3.2% షేరు. అన్ని బ్యాంకుల డిపాజిట్ అకౌంట్స్లో, అమౌంట్ కాదు ఇక్కడ, అకౌంట్స్, నెంబర్ ఆఫ్ అకౌంట్స్లో 13.7% షేర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఉందని చెప్పొచ్చు. అలాగే వీళ్ళు ఓవరాల్గా 4.7 lakh crore అడ్వాన్సెస్ ఇచ్చారు. డిపాజిట్ 6 lakh crores అయితే 4.7 lakh crore లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇవ్వడం జరిగింది. 3 కోట్ల లోన్ అకౌంట్స్ ఆర్ఆర్బీస్ దగ్గర ఉన్నాయి. ఇది ఓవరాల్ అడ్వాన్సెస్లో అమౌంట్ పరంగా తీసుకుంటే 2.9% షేర్ వీళ్ళకు ఉంది. అకౌంట్స్ పరంగా తీసుకుంటే 8% షేర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఉందని మనం చెప్పొచ్చు. రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఉంది అని చెప్పొచ్చు. సో ఈ 2 స్లైడ్స్ మాత్రమే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన వెబ్సైట్లో సెకండ్ చాప్టర్ గురించి ఉన్నాయి. సో సెకండ్ చాప్టర్కి సంబంధించి ఈ 2 ఇంపార్టెంట్ స్లైడ్స్, వాటిలో వచ్చిన ఇంపార్టెంట్ పారామీటర్స్ అన్ని మనం కవర్ చేసేసాం. సో దిస్ వే మనం ఎంటైర్ ఎకనామిక్ సర్వేని క్విక్గా తక్కువ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కవర్ చేయడానికి మనకు అవకాశం లభిస్తుంది. ఆ రకంగా సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో వీ విల్ కవర్ థర్డ్ చాప్టర్ టుమారో.